ఈ వైట్ బోర్డ్కి దీనికి ఇదే ప్రాబ్లం. వైట్ బోర్డ్ అయితే చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఇవంతా టెక్నికల్ కదా, కొంచెం ఇబ్బంది పడుతుంది. ఓకే, మనం ఏం చెప్పుకుంటున్నాం? గ్రూప్ 1, ఓకేనా? గ్రూప్ 1 కాస్టింగ్ చెప్పుకుంటున్నాం, ఓకేనా? ప్రజెంట్ బేసిక్స్ మాట్లాడుకుంటున్నాం. సో కాస్టింగ్ అంటే ఏంటి? ఈ మనం ఇంకర్ అయ్యే సమ్ ఎక్స్పెన్స్, ఓకేనా? కాస్టింగ్ అంటే ఏంటి? ఆ ఎక్స్పెన్సెస్ అన్ని ఒక ప్రోడక్ట్కి ఎంత అవుతున్నాయని డిటర్మైన్ చేయడం, ఓకేనా? అది కాస్టింగ్ అంటే. కాస్టింగ్ అనేది మనం ఒక ప్రోడక్ట్ కన్నా ప్రోడక్ట్ కన్నా డిటర్మైన్ చేయొచ్చు, ఒక ప్రాసెస్ కన్నా డిటర్మైన్ చేయొచ్చు. అంటే ప్రాసెస్ అంటే ఏంటి? ఒక సర్వీస్ చేయొచ్చు, ఓకేనా? ప్రోడక్ట్కైనా సర్వీస్కైనా సమ్ జాబ్ పర్పస్కైనా మనం కాస్టింగ్ని డిటర్మైన్ చేయొచ్చు, ఎంత కాస్ట్ అవుతుంది అని, ఓకేనా? సో కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటి? అవన్నీ అకౌంటిఫై చేయడం, ఓకేనా అండి? అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేసుకోవడం, అండ్ దాని తర్వాత ఏం చేస్తాం? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేసి దాని నుంచి మనం కాస్టింగ్ ఫినాన్స్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసుకుంటాం. కాస్టింగ్ స్టేట్మెంట్స్, ఓకేనా? కాస్టింగ్ పీరియాడికల్ స్టేట్మెంట్స్, ప్రిపేర్ చేసుకుంటాం. అంటే మనం ఆర్గనైజేషన్ యొక్క ఆపరేషన్స్ అని ఎలా జరుగుతున్నాయి, ఎఫెక్టివ్గా జరుగుతున్నాయా, ఎఫిషియెంట్గా జరుగుతున్నాయా లేదా తెలుసుకోవడం కోసం, ఓకేనండి? అంటే మనం పెడుతున్న కాస్ట్ కంటే బెనిఫిట్స్ ఎక్కువగా వస్తున్నాయా లేదా, ఓకేనా? మనం ఏ ప్రాసెస్ చేస్తూ ఉన్నా మనం ఏం ఫీల్ అవుతామండి? ఒక మెథడ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం, లేకపోతే ఒక ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంటే దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏమవ్వాలి? మనం పెట్టే కాస్ట్ కంటే ఎక్కువ ఉండాలి. ఇప్పుడు నేను 1 lakh పెట్టి ఒక మిషనరీని పర్చేస్ చేస్తున్నానంటే అది ఓవర్ ద లైఫ్ టైం, ఓకేనా? అంటే ఆ మిషనరీ లైఫ్ టైంలో నాకు ఏం చేయాలి? అది నేను పెట్టిన కాస్ట్ కంటే ఎక్కువ బెనిఫిట్స్ ఇవ్వాలి, ఓకేనా? దాంట్లో నేను ఇన్ఫ్లేషన్స్ అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తాను. ఎన్ని క్యాలిక్యులేట్ చేసినా ఏం చేయాలి? ఆ బెనిఫిట్స్ అది కాస్ట్ కంటే ఎక్కువ ఎక్సీడ్ అవ్వాలి బెనిఫిట్స్ అనేది, ఓకేనా? అదే నేను ఏ డెసిషన్ తీసుకున్నా నేను ఏం చేస్తాను? ఫస్ట్ నేను పెట్టే కాస్ట్ రికవర్ చేసుకుంటానా లేదా అని ఆలోచిస్తాను, ఓకేనా అండి? ఇంకా కాస్టింగ్ యొక్క మనం ఆబ్జెక్టివ్స్ మాట్లాడుతున్నాం, ఓకేనా? కాస్టింగ్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి? కాస్టింగ్ మనం అసలు ఎందుకు కాస్టింగ్ అనే ఒక మెథడ్ని తీసుకొస్తున్నామో అదే దాని ఆబ్జెక్టివ్ అవుతుంది. దేని ఆబ్జెక్టివ్ అయినా ఏంటి? అసలు ఎందుకోసం అది ఉందో అదే దాని ఆబ్జెక్టివ్ అవుతుంది, ఓకేనా? సో కాస్టింగ్ ఆబ్జెక్టివ్ ఏంటి? కాస్ట్ని డిటర్మైన్ చేయడం ఫస్ట్ థింగ్, ఓకేనా? ఒక ప్రోడక్ట్కి అసలు ఎంత కాస్ట్ అవుతుందని డిటర్మైన్ చేయడం. డిటర్మైన్ చేసిన కాస్ట్ని ఏం చేస్తాం మనం? సో ఇంత కాస్ట్ అయింది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఎంత పెట్టాలి అని డిటర్మైన్ చేయడం, ఓకేనా? అసెట్ అయిందే అంటే అసెస్ చేయడం, కాస్ట్ అనేది ఎంత కాస్ట్ అవుతుందని అసెస్ చేయడం. అసెట్ అయిందా కాస్ట్, ఓకేనా? అండ్ ఎంత సెల్లింగ్ ప్రైస్ ఉండాలని డిటర్మైన్ చేయడం, ఓకేనా? అండ్ సెల్లింగ్ ప్రైస్ని డిటర్మైన్ చేయడం, మెల్లగా చూడండి. కాస్ట్ని అసెటైన్ చేయడం ఫస్ట్ ఆబ్జెక్టివ్. అండ్ సెకండ్ ఆబ్జెక్టివ్ సెల్లింగ్ ప్రైస్ని అసెటైన్ చేయడం, డిటర్మైన్ చేయడం. నెక్స్ట్ ఏంటి? నాకు కాస్ట్ వచ్చింది కాబట్టి నేను కాస్ట్ రిడక్ట్ చేయాలా లేదా అంటే కాస్ట్ని రెడ్యూస్ చేసుకోవాలా లేకపోతే కంట్రోల్ చేసుకోవాలని డెసిషన్స్ తీసుకోవడం, ఓకేనా? ఇవన్నీ నాకు ఆబ్జెక్టివ్స్. నేను కాస్టింగ్ డిటర్మైన్ చేయడం వల్ల, అసెస్ చేయడం వల్ల నాకు వచ్చే ఆబ్జెక్టివ్స్ అవన్నీ. అందుకే నేను కాస్టింగ్లోకి ఎంటర్ అవుతున్నాను. కాస్టింగ్ అనే ఒక మెథడ్ని నేను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నాను అంటే కాస్ట్ ఎక్కువ అవుతూ ఉంటే నేను దాని కంట్రోల్ కానీ రెడ్యూస్ కానీ ట్రై చేయడం కోసం, ఓకేనా? సో ఇంకా ఏంటి ఆబ్జెక్టివ్స్? కాస్ట్ కంట్రోల్, కాస్ట్ రిడక్షన్, ఓకేనా అండి? ఇంకా ఏంటి? ఒకవేళ ప్రతి ప్రాసెస్లో నేను పీరియాడికల్ స్టేట్మెంట్స్ వేస్తూ ఉంటాను. ప్రతి ప్రాసెస్లో నేను ఏం చేస్తానంటే కాస్ట్ కనుక్కుంటూ ఉంటాను, ఎంత కాస్ట్ అవుతుంది అని. అదే నా కాస్టింగ్ మెథడ్, ఓకేనా? సో దట్ నాకు ఏం తెలుస్తుంది? ప్రతి ప్రాసెస్లో లేకపోతే ప్రతి ప్రోడక్ట్లో అంటే ఏబిసి ఇలాంటి 3 ప్రొడక్ట్స్ ఉన్నాయండి, లేకుంటే ఏబిసి అనే 3 ప్రాసెసెస్ ఉన్నాయి, ఓకేనా? ఏ ప్రాసెస్లో నాకు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, ఏ ప్రాసెస్లో నాకు తక్కువ ప్రాఫిట్ వస్తుంది, ఓకేనా? అంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది. సో నాకు లాస్ వస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను? ఆ ప్రాసెస్ని కానీ ఆ ప్రోడక్ట్ని కానీ నేను ఏం చేస్తాను? డిస్కంటిన్యూ చేసేస్తాను. నా బిజినెస్ ఆపరేషన్స్ నుంచి డిస్కంటిన్యూ చేసేస్తాను. సో నాకు ప్రాఫిటబిలిటీ కనుక్కోవడం కోసం అంటే ఒక ప్రాసెస్కి కానీ, ఓకేనా, ఒక ప్రోడక్ట్కి కానీ దేనికైనా, ఓకేనా, ఒక ప్రాఫిటబిలిటీలో ఉందా లేకపోతే లాసుల్లో ఉందా తెలుసుకోవడం కోసం. అండ్ ఇంకా ఏం చేస్తాను? ఇవన్నీ ఎందుకు అసలు కంప్లీట్గా డెసిషన్ మేకింగ్, ఓకేనా? మేనేజర్స్ డెసిషన్ మేక్ చేసుకోవడం కోసం, ఓకేనా, డెసిషన్ మేకింగ్ కోసం. ఇవేంటి? ఆబ్జెక్టివ్స్. ఈ ఆబ్జెక్టివ్స్ ఏమవుతాయి? మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనకి అడ్వాంటేజెస్ అవుతాయి. మనం ఎందుకోసమైతే ఒక మెథడ్ని తీసుకొచ్చుకుంటున్నామో, ఏ ఆబ్జెక్ట్ కోసం అయితే తీసుకొచ్చుకుంటున్నామో
ఇంప్లిమెంట్ చేస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ని ఫుల్ఫిల్ చేస్తే అది ఏమవుతుంది, మనకి అడ్వాంటేజ్ అవుతుంది. అది మనకు అనవసరం అనుకుంటే ఏమవుతుంది, అది డిసడ్వాంటేజ్లా ఫీల్ అవుతాం మనం. ఏదైనా మెథడ్, ఏ మెథడ్ న్యూట్రల్గానే ఉంటుంది. అది నువ్వు యూజ్ చేసే దాన్ని బట్టి ఏమవుతుంది, అది నీకు పాజిటివ్గా అవుతుందా లేకపోతే డిసడ్వాంటేజ్ అవుతుందా అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏ మెథడ్ అయినా ఏమవుతుంది, సమ్ పాజిటివ్స్ అనేవి ఉంటాయి, నీకు అవసరం లేకపోతే అది నెగిటివ్గా కూడా నీకు కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? సో పాజిటివ్స్ అనేవి ఏంటి, కాస్ట్ కంట్రోల్ చేయడం, కాస్ట్ రిడక్ట్ చేయడం, కాస్ట్ డిటర్మైన్ చేయడం. ఓకేనా? ప్రాఫిటబిలిటీ ఉందా లేదా తెలుసుకోవడం, డెసిషన్ మేకింగ్కి యూజ్ చేసుకోవడం, ఇవన్నీ ఏమవుతాయి, మనకి అడ్వాంటేజెస్ అవుతాయి. ఓకేనా? అంటే మనం అనుకున్న ప్రాసెస్ని అనుకున్నట్టుగా చేస్తే అడ్వాంటేజెస్ అవుతాయి. డిసడ్వాంటేజ్ ఎప్పుడు అవుతాయి, మనం చేయలేకపోతే, అంటే మనం ఎలా ఫీల్ అవుతాం అప్పుడు, మనం దాన్ని కాస్టింగ్ మెథడ్ అనేది ఎక్స్ట్రా మెథడ్ అవుతుంది. సో ఎక్స్పెన్సివ్ అనేది నాకు లిమిటేషన్ అవుతుంది. ఓకేనా? డిసడ్వాంటేజ్ ఫీల్ అవుతారు. ఇప్పుడు నేను కాస్టింగ్ మెథడ్ తీసుకురావడం నాకు అనవసరం అనుకుంటే దాన్ని తీసుకురావడం వల్ల నాకు వచ్చే డిసడ్వాంటేజ్ అంటే చూసుకుంటాను. ఓకేనా? నాకు అవసరం లేదు, నా కాస్టింగ్ మెథడ్ కావాలి అంటే ఏమవుతుంది, అది నాకు ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఇంకొక కాస్ట్ అకౌంటెంట్ పెట్టుకొని ప్రిపేర్ చేయమని చెప్పాలి అకౌంట్స్. అలా ప్రిపేర్ చేయడం వల్ల నాకు డూప్లికేషన్ ఆఫ్ వర్క్ అవుతుంది. నాకు యాక్చువల్లీ కాస్ట్ అకౌంట్తో అసలు అవసరం లేదు. సో ఇప్పుడు నాకు దానివల్ల వచ్చేవన్నీ ఏమవుతాయి, నాకు డిసడ్వాంటేజెస్ అవుతాయి. ఓకేనా? డూప్లికేషన్ ఆఫ్ వర్క్ అవుతుంది. ఎందుకంటే నేను దాని ఆబ్జెక్టివ్ కోసం యూజ్ చేయట్లేదు. ఇక్కడ కాస్ట్ కంట్రోల్ చేయడం కోసం కానీ, కాస్ట్ డిడక్ట్ చేయడం కోసం కానీ దేనికి యూజ్ చేయట్లేదు, అసలు డెసిషన్సే తీసుకోవట్లేదు నేను. అప్పుడు ఏమవుతుంది, కాస్ట్ అకౌంటింగ్ అనేది నాకు డిసడ్వాంటేజ్ అవుతుంది, ఎక్స్ట్రా బర్డెన్ అయిపోతుంది. ఓకేనా అండి? ప్రిపేర్ చేసి వేస్ట్ అయిపోతుంది. ఓన్లీ ప్రిపేర్ చేసినంత మాత్రాన నాకు అనవసరం కదా, డూప్లికేషన్ ఆఫ్ వర్క్ తప్ప ఏం లేదు. సో డెసిషన్స్ తీసుకుంటేనే ఏమవుతుంది, నాకు అది అడ్వాంటేజ్ అవుతుంది. ఓకేనా? సో ఓన్లీ మీరు అకౌంట్స్ ప్రిపేర్ చేయడం వల్ల మాత్రమే బిజినెస్ ఆపరేషన్స్ అనేవి ఎఫెక్టివ్గా ఉండవు. ఓకేనా? డెసిషన్స్ తీసుకుంటేనే ఎఫెక్టివ్గా ఉంటాయి. ఓకేనా? సో ఓన్లీ అకౌంట్స్ వల్ల ఏం రాదు అని నేను ఫీల్ అవుతాను. ఓన్లీ కాస్ట్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడం వల్ల నాకేం అడ్వాంటేజ్ రాదు అని ఫీల్ అవుతాను. అది నాకు లిమిటేషన్ అవుతుంది. డూప్లికేషన్ ఆఫ్ వర్క్ అనేది లిమిటేషన్ అవుతుంది. ఓకేనా అండి? అండ్ ప్రాఫిట్స్ ఏమవుతాయి మనకి, ఇప్పుడు నేనేం చేయాలి, ఫినాన్షియల్గా ఉన్న ప్రాఫిట్ ఏంటో ఫినాన్షియల్గా నాకు ఎంత ప్రాఫిట్ వస్తుందో తెలుసుకోవాలి, అండ్ ఎకనామికల్గా నాకు ఎంత ప్రాఫిట్ ఉందో తెలుసుకోవాలి. ఎకనామికల్గా అంటే కాస్టింగ్ ప్రాఫిట్ అంతా తెలుసుకోవాలి నేను. అకౌంటింగ్ ప్రాఫిట్ అంటే ఏంటి, ఎనీ వర్క్ నేను చేస్తూ ఉన్నప్పుడు బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో నాకు వచ్చే ప్రాఫిట్ నాకేమవుతుంది, అకౌంటింగ్ ప్రాఫిట్ అవుతుంది, ఫినాన్షియల్ ప్రాఫిట్ అవుతుంది. అది నాకు కాస్టింగ్ ప్రాఫిట్ అంటే ఏం చూస్తాను నేను, నాకేమన్నా ఇన్ కేస్ ఎనీ ఆపర్చునిటీ కాస్ట్లు ఏమన్నా ఉన్నాయా. ఓకేనా అండి? అంటే దాంట్లో ఏముంటుంది అంటే ఇంప్యూటెడ్ కాస్ట్లు కూడా ఉంటాయి. ఇంప్యూటెడ్ ఆపర్చునిటీ కాస్ట్లు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. అంటే ఇక్కడ ఇంప్యూటెడ్ కాస్ట్ అండ్ ఆపర్చునిటీ కాస్ట్ రెండు కాస్ట్లు ఉన్నాయి. ఇంప్యూటెడ్ కాస్ట్ అంటే ఏంటి అంటే నెక్స్ట్ అది వస్తూ ఉంటుంది, మీకు డిఫరెన్సెస్ తెలియాలి. ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంటండి, సమ్ ఆపర్చునిటీ మీరు ఫోర్గో చేస్తూ ఉంటారు. ఓకేనా? అంటే మీకు వచ్చే జాబ్ 50,000 జాబ్ చేసి వచ్చినప్పుడు మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసి మీకు 20,000 వస్తుంది. ఓకేనా? ఇలా మీకు 20,000 వస్తున్నప్పుడు మీరు ఫోర్గోన్ చేసిన ఆపర్చునిటీ ఎంత అండి, 30,000. ఇది మీకు ఏమవుతుంది, ఆపర్చునిటీ కాస్ట్ అవుతుంది. మీరు ఆపర్చునిటీ కాస్ట్ 30,000 వదులుకొని మీరు వచ్చారు. ఓకేనా? అలా కాకుండా మీరు ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉండడం, ఇలా కాకుండా ఒకవేళ మీరు ఇంకొక జాబ్ ఏమన్నా చేస్తుంటే, అంటే మీకు రిలేటెడ్గా ఉండేవి, మీకు ఐడెంటికల్గా ఉండేవాళ్ళే, సేమ్ డిగ్రీ ఉండేవాళ్ళు ఇంకొక జాబ్ చేస్తున్నారు, అక్కడ 80,000 వస్తుంది. 50 కాకుండా 80 వస్తుంది. మీరు బట్ ఇక్కడ 50కే ఆగిపోయారు. 50 దగ్గర మీరు జాబ్ చేస్తున్నారు అనుకుంటే మీరు ఈ 30,000 ఫోర్గోన్ చేశారు కదండి. అర్థమవుతుంది? అంటే మీరు ఎక్స్ట్రాగా ట్రై చేయలేదు, ట్రై చేస్తుంటే వచ్చి ఉండేదేమో. అది కూడా మీకు ఆపర్చునిటీ కాస్టే అవుతుంది. మీరు ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోలేకపోయారు. అర్థమవుతుందండి? మీకున్న ఆపర్చునిటీలోనే మీరు ఏం చేశారంటే 50,000 కాకుండా జాబ్కి వెళ్ళారు. అర్థమవుతుందండి? మీకు యాక్చువల్లీ 2 జాబ్స్ వస్తాయి అనుకుందాం. మీకున్న డిగ్రీస్ 50,000 వస్తుంది, 80,000 వస్తుంది. ఈ రెండు జాబ్స్ మీరు చేయగలరు. ఓకేనా? కాకపోతే మీకు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం కానీ ఇలా ఏ థింగ్లో మీరు 80,000 జాబ్ కోసం మీరు అసలు అప్లై చేయలేదు. 50,000 జాబ్ మీకు వచ్చేసింది. ఓకేనా? మీరు ఇవి రెండు కాదనుకోండి, 50,000 జాబ్ కూడా కాదనుకోని మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. అక్కడ మీరు ప్రాఫిట్స్లోనే ఉన్నారు, 20,000 ప్రాఫిట్స్లోనే ఉన్నారు. బట్ అకౌంటింగ్ ప్రాఫిట్ ఏమవుతుంది, ఇక్కడ మీకు 20,000 ప్రాఫిట్ అవుతుంది అకౌంటింగ్ ప్రాఫిట్. ఇక్కడ మీకు ఆపర్చునిటీ కాస్ట్ ఎంత లాస్ అవుతున్నట్టు, మీరు టోటల్ ఆపర్చునిటీ కాస్ట్ 70,000 అవుతుంది మీకు. 80,000 అవుతుంది. 80,000 జాబ్ మీరు వదులుకొని వచ్చారు. మీరు ట్రై చేస్తుంటే మీకు ఆపర్చునిటీ 80,000 వరకు ఉంది. ఓకేనండి? అప్పుడు మీకు టోటల్ ఆపర్చునిటీ కాస్ట్ ఎంత లాస్ అవుతుంది, మీకు 80 - 30, 80 - 20, అంతే కదండి. 80 రావాల్సి మీకు 20 వచ్చింది. సో 60,000 అనేది మీకు ఆపర్చునిటీ కాస్ట్ అవుతుంది.
బట్ ఇంప్యూటెడ్ కాస్ట్ అంటే ఏంటి అంటే మీరు ఫోర్గోన్ చేసుకొని వచ్చింది, జస్ట్ మీకు ఆల్రెడీ ప్రాఫిట్స్లో ఉన్నారు, మీకు ఎంత ప్రాఫిట్ అనేది ఫోర్గో అయింది అని అంటే మీకు 30,000 అనేది ఏమవుతుంది, ఇంప్యూటెడ్ కాస్ట్ అవుతుంది. అంటే ఇంప్యూటెడ్ కాస్ట్ అనేది ఆపర్చునిటీ కాస్ట్లో సబార్డినేటివ్గా ఉంటుంది. అర్థం, ఇంప్యూటెడ్ కాస్ట్ అనేది కూడా రియల్ కాస్ట్ అయితే కాదండి, రెండు నోషనల్ కాస్ట్లే. ఆపర్చునిటీ కాస్ట్ అనేది ఏమవుతుంది, నోషనల్ కాస్టే అవుతుంది. ఇంప్యూటెడ్ కాస్ట్ కూడా ఏమవుతుంది, సమ్ నోషనల్ కాస్టే అవుతుంది. ఓకేనా అండి, అంటే మీరు రియల్ అమౌంట్ ఏమి పేమెంట్లకి ఎంటర్ అవ్వవు, ఆపర్చునిటీలు కూడా మీరు రియల్ అమౌంట్లో ఎంటర్ అవ్వండి. ఓకేనా, అలా ఎంటర్ అయితే మీకు ఏమొస్తుంది, అకౌంటింగ్ ప్రాఫిట్ వచ్చేస్తుంది. డైరెక్ట్గా మీరు అకౌంట్స్ వేస్తారు కాబట్టి అకౌంటింగ్ ప్రాఫిటే వచ్చేస్తుంది. ఇంప్యూటెడ్ కాస్ట్ అంటే ఏంటి అంటే అది మీరేం రికార్డ్ చేయరు. ఓకేనా, రికార్డ్ చేయకుండా మీరు ఏం చేస్తారు, ఎంతైతే ఫోర్గోన్ చేశారో మీరు సమ్ ఆపర్చునిటీని ప్రెజెంట్ అంటే మీరు చేస్తున్న వర్క్లో మాత్రమే. ఓకేనా, సో మీకు ఇంప్యూటెడ్ కాస్ట్ ఎంత అవుతుంది, 30,000 అవుతుంది. మీరు 50,000 జాబ్ వదులుకొని వచ్చి అంటే మీరు దాన్ని వదిలేసి మీరు 20,000 జాబ్ చేస్తున్నా మీకు దాంట్లో 20,000 వస్తుంది బిజినెస్ చేస్తుంటే. మీకు ఈ 50,000 మైనస్ 20,000 30,000 ఉంది కదండి, ఈ 30,000 ఏమవుతుంది, మీకు ఇంప్యూటెడ్ కాస్ట్ అవుతుంది. అంటే సమ్ నోషనల్ కాస్ట్. ఓకేనా అండి, డిప్రిసియేషన్ ఆఫ్ అసెట్స్ కూడా ఏమవుతుంది, మీకు సమ్ ఇంప్యూటెడ్ కాస్ట్ అవుతుంది. ఓకేనా అండి, అంటే ఇంప్లిసిట్ కాస్ట్లో అవుతుంది. మళ్ళీ చూడండి, ఇంప్యూటెడ్ కాస్ట్ వేరు, మళ్ళీ ఇంప్లిసిట్ కాస్ట్ వేరు. ఓకేనా, ఇంప్యూటెడ్ కాస్ట్ అంటే సమ్ ఆపర్చునిటీ కాస్ట్ని మీరు వదులుకొని వస్తే మీరు ఏమంటారు, దాన్ని ఇంప్యూటెడ్ కాస్ట్ అనే అంటారండి. ఓకేనండి, బట్ ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏమవుతుంది, ఇంకొంచెం ఎలాబొరేటెడ్గా మాట్లాడుతుంది, టోటల్ ఆపర్చునిటీ కాస్ట్ అన్ని మాట్లాడుతుంది. అర్థమవుతుందో, ఒక బబుల్ అంటే అంటే మీకు టోటల్గా మీరు ఆపర్చునిటీ ఫస్ట్ ఎక్కడ లాస్ అయ్యారు, మీరు జాబ్ సీక్ చేసినప్పుడు మీరు లాస్ అయ్యారు, 30,000 లాస్ అయ్యారు ఇక్కడ. ఓకేనా, బట్ ఇంప్యూటెడ్ కాస్ట్లు అనేవి 30,000 చూడవండి, ఈ 30,000 పట్టించుకోదు. మీరు 50,000 జాబ్ చేస్తూ ఉన్నారు, మీరు ఇది ఫోర్గోన్ చేసి ఏం చేశారు, 20,000 ఎర్న్ చేస్తున్నారు ప్రజెంట్ బిజినెస్ స్టార్ట్ చేసి. ఈ డిఫరెన్సెస్ 30,000 మీరు ఇంప్యూటెడ్ కాస్ట్ అని అంటారు. టోటల్ ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏమొస్తుంది, ఈ 30,000 ప్లస్ మీరు ఆల్రెడీ ఫోర్గోన్ చేసిన జాబ్లోనే ఫోర్గోన్ చేసిన 30,000, టోటల్ 60,000 అని ఏమవుతుంది, మీకు ఆపర్చునిటీ కాస్ట్ అవుతుంది. ఓకేనా అండి, సో ఈ ఆపర్చునిటీ కాస్ట్ని ఇంప్యూటెడ్ కాస్ట్ వల్ల ఏమవుతుంది, అకౌంటింగ్ ప్రాఫిట్ కాస్టింగ్ ప్రాఫిట్ అనేది ఏమవుతుంది, డిఫరెన్షియేషన్ వస్తుంది. ఓకేనా, ఈ డిఫరెన్స్ అనేది రీకన్సిడర్ కూడా అనవసరం, ఎందుకని మీకు కాస్ట్ అకౌంటింగ్ అనేది అనవసరం అని ఫీల్ అవుతున్నారు కాబట్టి, అంటే లిమిటేషన్స్ గురించి మాట్లాడుకుంటూ డైవర్షన్ లేదు. ఓకేనా, సో అది కాస్ట్ అకౌంటింగ్ వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్. అండ్ కాస్టుల్లో 2 టైప్స్ కాస్ట్లు, అంటే బేసిక్గా మనం 2 టైప్స్ మాట్లాడుకుంటాం. ఒకటి వేరియబుల్ కాస్ట్ అని మాట్లాడుకుంటాం, ఇంకొకటి ఫిక్స్డ్ కాస్ట్ అని మాట్లాడుకుంటాం. అంటే ఏవైతే వేరీ అవుతూ ఉంటాయో, మన ప్రొడక్షన్తో వేరీ అవుతూ ఉంటాయో, అంటే వీటిని ఏమంటాం మనం, వేరియబుల్ కాస్ట్లని ప్రోడక్ట్ కాస్ట్ అని అంటాం. ఓకేనా, అంటే మీ ప్రొడక్షన్తో మీకు ఇంక్రీజ్ అవుతూ ఉంటే దాన్ని మనం వేరియబుల్ కాస్ట్ అని అంటాం. ఎంత ప్రొడక్షన్ వచ్చినా కూడా వేరీ అవ్వట్లేదు. ఓకేనండి, అంటే ప్రొడక్షన్తో వేరీ అవ్వట్లేదు, టైంతో వేరీ అవుతుంది. ఓకేనా, అప్పుడు వాటిని ఏమంటాం మనం, ఫిక్స్డ్ కాస్ట్ అని అంటాం. అంటే ఫిక్స్డ్గా ఈ టైంకి ఇంత పే చేయాలి అని. ఓకేనండి, అంటే వీటిని ఏమంటాం మనం, పీరియాడికల్ కాస్ట్ అని అంటాం. ఓకేనండి, కొన్ని ఏం జరుగుతాయంటే పీరియడ్కి కాకుండా ప్రొడక్షన్తోనే చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే సమ్ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ వరకు ఏంటి, ఫిక్స్డ్గా ఉంటుంది. ఓకేనా, సమ్ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ వరకు ఫిక్స్డ్గా ఉండొచ్చు, లేకపోతే సమ్ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ వరకు వేరియబుల్గానే ఉండొచ్చు. ఓకేనా, అంటే ద యాక్టివిటీ లెవెల్ 10,000 అనుకుంటే 10,000 వరకు వేరియబుల్గానే జరుగుతుందండి. ఓకేనా, ఆఫ్టర్ 10,000 నాకు కావాలి అంటే నేనేం చేయాలి అంటే ఎక్స్ట్రాగా ఒక మషినరీని లీజ్ తెచ్చుకోవాలి. ఓకేనా, లేకుంటే అవుట్ సోర్సింగ్కి ఇవ్వాలి. అబౌట్ 10,000 లెవెల్ ఆఫ్ యాక్టివిటీకి టిల్ 50,000 అంటే 5,000 అంటే 15,000 వరకు నేనేం చేస్తాను, ఎక్స్ట్రా 5,000కి నేను ఫిక్స్డ్గా ఎంటర్ అవుతున్నాను కాస్ట్ని. ఓకేనా, అవేమంటాం మనం, సెమీ వేరియబుల్ ఆర్ సెమీ ఫిక్స్డ్ కాస్ట్ అని అంటాం. ఎలా అయినా అనొచ్చండి, సెమీ అంటానే హాఫ్ అని అంటాం, అంటే ఆల్మోస్ట్ హాఫ్ అనే కాదు, కొద్ది రెండు మిక్స్ అయి ఉన్నాయని. ఓకేనా, కొంత వేరియబుల్గా ఉండొచ్చు, కొంత ఫిక్స్డ్గా ఉండొచ్చు. మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం, నేను ఆల్రెడీ ఇదే మాట్లాడుకున్నాం. ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉంటే మన కాస్ట్లు అనేవి ఎక్కడ, ఇప్పుడు బిజినెస్ ఇన్కార్పొరేట్ చేశానండి, ఈ పాయింట్లో ఇన్కార్పొరేట్ చేశాను, ఇన్కార్పొరేట్ చేసినప్పుడు ఈ ప్లేస్ అంటే ఇక్కడంతా నేను ఏం చేస్తాను, రెంట్లు ఆర్ లీజెస్ పే చేసుకుంటాను. ఓకేనా అండి, లీజ్ పే చేసుకుంటాను, మషినరీస్ ఏమైనా కావాలంటే పర్చేస్ చేసుకుంటాను. ఓకేనా,
అంటే ఇక్కడ వరకు నేను ఏం చేస్తాను, అసలు ప్రొడక్షన్లోకి ఎంటర్ అవ్వను. ఓకేనా. సో ఈ పీరియడ్లో ఏముంటుంది, నో ప్రొడక్షన్ ఉంటుంది. ఓకేనండి, ప్రొడక్షన్ అనేది ఉండదు. సో ఎప్పుడైతే నేను ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తానో అప్పటి నుంచి ఏం జరుగుతుంది, నాకు వేరియబుల్ కాస్టులు కానీ సెమీ వేరియబుల్ కాస్టులు కానీ కొన్ని ఫిక్స్డ్ కాస్టులు ఏదైనా, ఓకేనండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. వేరియబుల్ కాస్టులు ఇక్కడ నుంచి వేరియబుల్ కాస్టులు స్టార్ట్ అవుతాయి. ఓకేనండి. సో ఇవన్నీ ఏమవుతాయి, మనకి ఫిక్స్డ్ కాస్టులు అవుతాయి. ఈ ఫిక్స్డ్ కాస్టుల్లో కూడా కొన్ని ఏముంటాయి, మనకి కొన్ని అవాయిడ్ చేయగలం, కొన్ని అవాయిడ్ చేయలేం. ఫిక్స్డ్ కాస్టులు అంటే కంపల్సరీగా నువ్వు బిజినెస్ రన్ చేయాలి అంటే మీ యాక్టివిటీ లెవెల్ 10,000 అనుకుందామండి. 10,000 యూనిట్స్ అవుట్పుట్ అనేది మీ యాక్టివిటీ లెవెల్. ఓకేనా. యాక్టివిటీ లెవెల్ అంటే ఏంటి, మన ఆర్గనైజేషన్ లెవెల్, ఎంతవరకు మనం ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయగలం అనేది అదేమవుతుంది, మన యాక్టివిటీ లెవెల్ అవుతుంది. ఓకేనా. మన యాక్టివిటీ లెవెల్ అనేది 10,000 యూనిట్స్ అనుకుంది. ఓకేనా. బట్ మన డిమాండ్ తగ్గిపోయింది. ఓకే. బట్ మనం షట్ డౌన్ చేయాలనుకోవట్లేదు. ఓకేనా. ఇప్పుడు నా డిమాండ్ ఎంతవరకు వెళ్ళిపోయిందంటే 5,000కి వచ్చేసింది. ఓకేనండి. ఈ 5,000 కోసం నేనేం చేయాలనుకుంటాను, నా డిమాండ్ తగ్గిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా నా ప్రాఫిట్స్ ఏమవుతాయండి, రెడ్యూస్ అయిపోతాయి. నా ప్రాఫిట్స్ తక్కువగానే ఉంటాయి. సో నేను ఇక్కడ ప్రాఫిట్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను కాస్టింగ్ అనే మెథడ్ యూజ్ చేస్తూ ఉన్నాను కాబట్టి నేనేమనుకుంటాను, నేను కాస్ట్ని రెడ్యూస్ చేయాలి అనుకుంటాను. ఓకేనా. సో నేను కాస్ట్ని ఎక్కడ రెడ్యూస్ చేయగలను, ఎలాగూ 5,000 యూనిట్స్లో ఉంది కాబట్టి వేరియబుల్ కాస్ట్ అనేవి ఏమవుతాయి, ఆటోమేటిక్గా 10,000కి 1,00,000 అవుతూ ఉంటే వేరియబుల్ కాస్ట్లు 5,000కి ఏమవుతాయండి, 50,000 అవుతాయి. ఎలా ఆటోమేటిక్గా నేను రెడ్యూస్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అవును కదా. సో ప్రాఫిట్ అనేది కూడా పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవ్వదు, అలాగని తగ్గదు, అదే రేంజ్లో వెళ్తూ ఉంటుంది వేరియబుల్ కాస్ట్ వల్ల. ఇక్కడ నేనేమనుకుంటున్నాను, ప్రాఫిట్ రేంజ్ అలానే ఉంది, బట్ నాకు ఇంకా ప్రాఫిట్ కావాలి అనుకుందాం. అంటే 10,000కి వేరియబుల్ కాస్ట్ అంటే కాంట్రిబ్యూషన్ అనుకుందామండి. ఓకేనా. కాంట్రిబ్యూషన్ ఇది 2,00,000కి వెళ్తుంది అనుకుంటే సెల్లింగ్ ప్రైస్. ఓకేనండి. 50,000 అంటే 5,000 అంటే ఎంత అవుతుందండి, 1,00,000 అవుతుంది, అంతేనా. వేరియబుల్ కాస్ట్ ఎంత వస్తుంది, 1,00,000 అవుతుంది. అంటే కాంట్రిబ్యూషన్ అంటే వేరియబుల్ కాస్ట్లు తీసేయడం వల్ల కాంట్రిబ్యూషన్ వస్తుందండి, అది తర్వాత మాట్లాడుకుందాం ఒకవేళ తెలియకపోతే. 1,00,000 వస్తుంది, ఇక్కడ ఏమవుతుంది, 50,000 వస్తుంది, అంతే కదా. సో నేను ఇప్పుడు ఏమనుకుంటాను, నాకు 50,000 సరిపోవట్లేదు. 50,000 అనేది నాకు అదర్ ఎక్స్పెన్సెస్ సరిపోదు. అప్పుడు నేనేమనుకుంటాను, ఫిక్స్డ్ కాస్ట్లో రెడ్యూస్ చేయాలి అనుకుంటాను. ఇలా రెడ్యూస్ చేసినప్పుడు అంటే నాకు అదర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదండి, పే చేయాల్సిన అదర్ ఎక్స్పెన్సెస్ ఇంకా ఉంటాయి. కాంట్రిబ్యూషన్ తర్వాత నాకు కొన్ని ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, కొన్ని ఫినాన్స్ ఎక్స్పెన్సెస్ కొన్ని ఉండొచ్చు, ఇంట్రెస్ట్లు అనేవి కూడా నాకు ఫిక్స్డ్గానే పే చేసుకుంటూ ఉండాలి. లీజ్ తెచ్చుకున్నానండి, లేకపోతే అమౌంట్ లోన్ తెచ్చుకున్నాను, మిషనరీ నేను లోన్ లీజ్ రెంటల్స్ ఉన్నాయి. ఓకేనండి. ఇవన్నీ నేను పే చేసుకోవాలి. సో ఈ పే చేసే టైంకి నాకు 50,000 సరిపోదు. అప్పుడు నేనేమనుకుంటాను, ఎక్స్ట్రాగా ఏమైనా ఐడియల్గా ఏమన్నా మషినరీస్ ఏమన్నా ఉంటే, లేకుంటే ఐడియల్గా ఎవరన్నా ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఐడియల్గా ఉంటే వాళ్ళందరూ నేనేం చేయాలనుకుంటాను, టెర్మినేట్ చేయాలని, రెడ్యూస్ చేయాలని అనుకుంటాను. ఓకేనా. అలా రెడ్యూస్ చేయగలిగితే ఏమవుతుంది, వాటిని ఏమంటాను నేను, అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ అని అంటాను. ఓకేనా. అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ అని అంటారు అలా రెడ్యూస్ చేయగలిగితే. అలా రెడ్యూస్ చేయలేకపోతున్నాను అంటే ఒక ఈ బిల్డింగ్ అయితే నేను ఖచ్చితంగా బిల్డింగ్లో హాఫ్ రెంట్ కుదరదు, మొత్తం ఫ్యాక్టరీ నేను వర్క్ చేయాల్సిందే. సో ఏం చేస్తాను, రెంట్లు లీజ్లు అనేవి ఏమవుతాయి, అన్అవైడబుల్ అవుతాయి. ఓకేనా అండి. సమ్ మషినరీస్ నేను అసలు వర్క్ చేయట్లేదు, దాంట్లో అసలు వాటిని వాడట్లేదు. సమ్ లీజెస్ ఉన్నాయి, మిషనరీ లీజ్ ఉంది. ఓకేనా. ఆ మిషనరీ వాడినప్పుడు నేను వెనక్కి పంపించేస్తాను, ఆ మషినరీ నాకు అవసరం లేదు ప్రొడక్షన్కి, 5,000 నేను ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి. సో హాఫ్ మషినరీస్ నేను లీజ్ తీసుకొచ్చాను కాబట్టి వాటిని వెనక్కి పంపించేస్తే ఏమవుతుంది, అవి నాకు అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్లు అవుతాయి. ఓకేనండి. సో ఎప్పుడు షట్ డౌన్ చేయాల్సి వస్తుంది ఒక బిజినెస్ని, ఇప్పుడు నేను బిజినెస్ షట్ డౌన్ చేయాలి. ఎప్పుడు షట్ డౌన్ చేయాలి నేను అంటే, ఇప్పుడు నేను అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ని ఎలాగో అవాయిడ్ చేశాను కదండి. సో ఇప్పుడు ఆ ఫిక్స్డ్ కాస్ట్ని నేను ఇంకా రావాల్సిన అవసరం లేదు ఈ 50,000లో, అంతేనండి. ఇప్పుడు నాకు 50,000 అనేది కాంట్రిబ్యూషన్ వచ్చిందండి. వేరియబుల్ కాస్ట్ ఎలాగో నేను ఖచ్చితంగా పే చేయాలి, నా ప్రొడక్షన్ తగ్గుతున్నా పెరుగుతూ ఉన్నా ఆ కాస్ట్ అనేది తగ్గుతూ ఉంటాయి పెరుగుతూ ఉంటాయి. ఓకేనా, అంతే కదా. వేరియబుల్ కాస్ట్లు తగ్గుతూ ఉంటే నా సేల్స్ తగ్గుతూ ఉంటే వేరియబుల్ కాస్ట్లు తగ్గుతూ ఉంటాయి. అప్పుడు నా ప్రాఫిట్ కూడా తక్కువగానే వస్తుంది, అంటే దాంతో కంపేర్ చేసుకుంటే, ఇంతకుముందు అంటే ప్రీవియస్ బ్యాచ్తో కంపేర్ చేసుకుంటే 10,000 ఇంతకుముందు 10,000 ఉండేవి, అప్పుడు నాకు వేరియబుల్ కాస్ట్లు ఎక్కువే ఉంటుంది, ప్రాఫిట్ కూడా అలానే ఉంటుంది కాంట్రిబ్యూషన్.
ఓకేనా. కానీ ప్రెజెంట్ నా కాంట్రిబ్యూషన్ తగ్గిపోయింది, 50,000కి వచ్చేసింది. బట్ నాకు అదర్ ఎక్స్పెన్సెస్ కొన్ని ఉన్నాయి ఫిక్స్డ్ కాస్ట్లలోనే. ఇప్పుడు నేను అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్లు నేనేం చేస్తున్నాను, అవాయిడ్ చేసేస్తున్నాను. ఓకేనా. సో అవాయిడ్ చేస్తున్నాను కాబట్టి నేను షట్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు, అవాయిడ్ చేసుకున్నాను. నాకు వచ్చిన కాంట్రిబ్యూషన్ అనేది, ఓకేనండి, నాకు వచ్చిన కాంట్రిబ్యూషన్ అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్లు కూడా రికవర్ చేయలేకపోతుంది. ఓకేనా. అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్లే నాకు 60,000 ఉన్నాయి అనుకుందాం. ఓకేనా. అప్పుడు నాకు వస్తున్న కాంట్రిబ్యూషన్ 50,000 అయితే నేను ఈ 60,000 నేను పే చేయాల్సి ఉంటే నాకు ఎంత లాస్ వస్తుంది, 10,000 అనేది నాకు లాస్ అండి కంప్లీట్గా. నేను అవాయిడ్ చేయలేను, దాని నుంచి నేను ఎస్కేప్ అవ్వలేను. అప్పుడు ఏం చేస్తాను, నేను నా నా ఆర్గనైజేషన్ నేను షట్ డౌన్ చేసేస్తాను. అనవసరంగా నేను 10,000 అనవసరంగా ఎక్స్ట్రా పే చేయాలి కాబట్టి. ఓకేనా. అలా కాకుండా 60,000 వస్తుంది నా కాంట్రిబ్యూషన్ ఇక్కడ. ఓకేనా. లేకపోతే 70,000 వస్తుంది. ఓకే. అప్పుడు నేను ఎలా అంటే నేను సమ్ మెథడ్స్ని యూజ్ చేసి కాస్ట్ రిడక్షన్ మెథడ్స్ని అంటే అప్లై చేసుకొని నేను ఏం చేసుకుంటాను, 10,000 ప్రాఫిట్స్లో అయితే ఉంటాను. నాకు 70,000 కాంట్రిబ్యూషన్ వస్తుంటే నేనేం చేస్తాను, ఈ 60,000 పే చేసుకొని 70,000 ప్రాఫిట్స్లో అయితే ఉండగలను నేను. అర్థమవుతుందండి. అంటే సమ్ మెథడ్స్ అప్లై చేసుకోవాలి. అక్కడ నేను ఖచ్చితంగా షట్ డౌన్ చేయాలని ఏం లేదు, అంటే షట్ డౌన్ పాయింట్కి ఏం రావలేదు నేను అక్కడ సమ్ మెథడ్స్ యూజ్ చేసుకుని నేను ఏం చేస్తాను, షట్ డౌన్ చేయకుండా బిజినెస్ ఆపరేషన్స్ అన్ని లాసుల్లోనే నేను ఏం చేసుకుంటూ ఉంటాను. అంటే అంటే నేను ఇప్పుడు అవాయిడ్ చేయాలా లేదా అనేది నా డెసిషన్ అండి, అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ని. అలా అవాయిడ్ చేయలేకపోతే నేను ఏం చేస్తాను, లాస్లోనే కంటిన్యూ చేస్తూ ఉంటాను, షట్ డౌన్ అయితే చేయను. ఓకేనా. అంటే నెక్స్ట్ ఇయర్లో నా మార్కెట్ పెరుగుతుంది అనే నోషన్తో నేనేం చేస్తాను, నేను అలా అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ని అవాయిడ్ చేయను. అర్థమవుతుందా. సో ఈ ఇయర్ నేను లాస్లో ఉన్నా పర్లేదు, నెక్స్ట్ ఇయర్ నేను మళ్ళీ ప్రాఫిట్స్లోకి ఎంటర్ అవుతాను. ఇప్పుడు నేను అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ని అవాయిడ్ చేసేసాను అనుకుందాం, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆ మెషినరీస్ అనేవి నాకు దొరకవు అనుకున్నప్పుడు నేనేం చేస్తాను, వెనక్కి పంపించను. అర్థమవుతుందా. అవన్నీ నేను తీసుకున్న డెసిషన్స్ మీద బేస్ అయి ఉంటాయండి. ఓకేనా. వీటన్నిటికీ ఏం కావాలి, మనకి కాస్టింగ్ అనేదాన్ని, కాస్టింగ్ అనే మెథడ్ని మనం యూజ్ చేస్తూ ఉండాలి. ఓకేనా. సో దీంట్లో ఏమున్నాయి, మనకి వేరియబుల్ కాస్ట్లు ఉన్నాయి, ఫిక్స్డ్ కాస్ట్స్ ఉన్నాయి. సో మనకి నేచర్ ఆఫ్ ది కాస్ట్ మనకు తెలిస్తే దాన్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తాం, ఒక డెసిషన్ని తీసుకుంటాం. అంటే మనం ఫస్ట్ థింగ్ ఏంటి, మనకి కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. అంటే బౌండరీగా చూస్తే, అంటే మనం ఒక లేమ్యాన్గా చూస్తే ఏం జరుగుతుంది అంటే, ఫస్ట్ మనం ఒక లేమ్యాన్గానే చూస్తాం. మనం పెడుతున్న కాస్ట్ కంటే మనకు వస్తున్న బెనిఫిట్స్ ఎక్స్ట్రాగా అంటే ఎక్సెస్గా ఉన్నాయా లేదా, అంటే మనం ప్రాఫిట్స్లో ఉన్నావా లేదా. ఓకే. మనం ప్రాఫిట్స్లో ఉన్నా లాసుల్లో ఉన్నా మనం ఏం చేస్తాం, మనం పెడుతున్న కాస్ట్ యొక్క నేచర్ ఎలా ఉందో చూస్తాం. ఓకే. కొన్ని వేరియబుల్గా ఉండొచ్చు, కొన్ని ఫిక్స్డ్గా ఉండొచ్చు. ఓకేనండి. బై నేచర్ని బేస్ చేసుకుని, సో వాటిని బేస్ చేసుకుని ఒక డెసిషన్ తీసుకుంటాం. ఇలా కాకుండా వేరియబుల్ కాస్ట్లు ఫిక్స్డ్ కాస్ట్లా కాకుండా నేనేం చేస్తున్నాను అంటే, నాకు ఇక్కడ వేరియబుల్ ఫిక్స్డ్ నాకు అర్థం కావట్లేదు. వేరియబుల్లో కొన్ని ఏమవుతున్నాయి అంటే, మ్యానుఫ్యాక్చరింగ్లో వేరియబుల్ ఉంటున్నాయి, సెల్లింగ్లో వేరియబుల్ ఉంటున్నాయి. ఓకేనా. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర వేరియబుల్ ఉంటున్నాయి అండ్ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర కూడా సమ్ వేరియబుల్స్ ఉంటున్నాయి. ఇక్కడ నాకేం తెలుసుకోవాలంటున్నాను, వేరియబుల్ ఫిక్స్డ్గా నాకు సంబంధం లేదు, నాకు ఇక్కడ డెసిషన్ ఉంది. ఓకేనా. ఇప్పుడు నేను ఏమనుకుంటానంటే, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ దగ్గర నాకు లాస్ ఎక్కువ వస్తుందా, లేకుంటే అడ్మినిస్ట్రేషన్ కానీ, లేకపోతే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్, మార్కెటింగ్, ఓకే, ఈ డిపార్ట్మెంట్స్ దగ్గర నాకు ఎక్కువ లాస్ వస్తుంది, ఎక్కువ ప్రాఫిట్ లాస్ వస్తుందా నాకు తెలుసుకోవాలనుకున్నాను. ఇప్పుడు నేను బై నేచర్ని బేస్ చేసుకుని నేను ఏం చేస్తాను, వేరియబుల్గా ఫిక్స్డ్గా నేను పట్టించుకోను ఇక్కడ. ఓకేనా. నా రిలవెన్స్ ఏంటో నేను పట్టించుకుంటానండి. ఎప్పుడైనా నేను ఏదైనా కాస్టింగ్ మెథడ్ యూజ్ చేస్తూ ఉన్నప్పుడు, ఏ కాస్టింగ్ మెథడే కాదు, ఏ మెథడ్ యూజ్ చేస్తూ ఉన్నా నేను ఎక్కువ ఏది నేను కన్సిడర్ చేస్తాను, నా రిలవెన్స్ ఏంటి చూస్తాను. ఓకేనా. నాకు ఏది రిలవెంట్ అంటే, రిలవెంట్ కాస్ట్ ఏంటి, నాకు రిలవెంట్ కాస్ట్ ఏంటో చూస్తాను. ఇప్పుడు నేను మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర ఎక్కువ ప్రాఫిట్ ఉందా, ఓకే, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నేను ఎఫెక్టివ్గా ఉన్నానా, లేకపోతే నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర ఎఫెక్టివ్గా ఉన్నాను, ఎక్కడ ఇన్ఎఫెక్టివ్గా వర్క్ జరుగుతుంది అని తెలుసుకోవాలనుకున్నాను. అప్పుడు నాకు వేరియబుల్ అండ్ ఫిక్స్డ్ పనికిరాదు. అప్పుడు నా నేచర్ ఎలా ఉంది, నాకు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇంకే నేచర్ చూస్తాను, నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ నేచర్లో చూస్తాను. ఓకేనా. నా రిలవెన్స్ని బేస్ చేసుకుని నేను ఏం చేస్తాను, కాస్ట్ని డివైడ్ చేసుకుంటూ వస్తాను. సో అలా డివైడ్ చేస్తున్నప్పుడు నాకేం తెలియాలి, ప్రతి ఒక్క కాస్ట్ అనేది దాని మీనింగ్, దాని నేచర్ ఏంటో నాకు తెలియాలి. ఓకేనా. వేరియబుల్ అంటే ఏంటి, ప్రొడక్షన్తో ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి వేరియబుల్ అనుకున్నాం, అది దాని నేచర్. ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి, కాస్ట్ ఏవైతే ఫిక్స్డ్గా ఉంటాయో అవన్నీ ఫిక్స్డ్ కాస్ట్, అది దాని నేచర్. అండ్ నా రిలవెన్స్ అనేది ఫిక్స్డ్గా వేరియబుల్గా నేను పట్టించుకోవట్లేదు. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్గా నాన్ మ్యానుఫ్యాక్చరింగ్గా చూస్తున్నాను ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది, నాకు రిలవెన్స్ ఏమవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్గా
నేచర్. నా రిలయన్స్ నేచర్ ఏమవుతుందండి, నాన్ మ్యానుఫ్యాక్చరింగ్గా మ్యానుఫ్యాక్చరింగ్గా చూస్తాను. అలా కాకుండా నేనేం చూడాలనుకుంటున్నానంటే లాస్ట్ ఇయర్ కంటే లాస్ట్ ఇయర్ నేను ఒక బడ్జెట్స్ వేసుకున్నానండి. లాస్ట్ ఇయర్ ప్రిడిక్ట్ చేసుకుని నేను హిస్టారికల్ కాస్ట్ అవుతుంది. ఓకేనా, ప్రీడిటర్మైండ్గా ఈ ఇయర్ నేను ఒక ప్రీడిటర్మైండ్ కాస్ట్కి వచ్చాను. ఓకేనా, అంటే కాస్ట్ రిడక్ట్ చేయడమో లేకపోతే కాస్ట్ కంట్రోల్ చేయడమో ఏ కాస్టింగ్ మెథడ్స్ అన్ని అప్లై చేసి ఓకే నేనేం చేశాను అంటే సమ్ ప్రీడిటర్మైండ్ ప్రైస్కి వచ్చాను. ఓకే, ఇప్పుడు నేను నాకు రిలవెంట్ కాస్ట్లు ఏమున్నాయో నేను అంటే నేను ఏం కన్సిడర్ చేయాలి ఇక్కడ, ఫిక్స్డ్ కాస్ట్లో ఇవన్నీ పట్టించుకోవద్దు. ఇక్కడ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ నా రిలవెన్స్ కాదు. నా రిలవెన్స్ ఏంటి, నేను హిస్టారికల్ ఒక కాస్ట్ అనుకున్నాను, అంటే లాస్ట్ ఇయర్ కాస్ట్. ఈ ఇయర్ నేను సమ్ ప్రీడిటర్మైండ్గా లాస్ట్ ఇయర్ దాన్ని కన్సిడర్ చేసుకుని ప్రీడిటర్మైండ్ ఒక కాస్ట్ పెట్టుకున్నాను. ఈ రెండింటికి ఏవి ఎఫెక్ట్ చేస్తున్నాయి అనేది నాకు ఇంపార్టెంట్ అంతే. ఓకేనా అండి, అంటే ఈ ఇయర్ హిస్టారికల్ కాస్ట్కి ఇంక ఎఫెక్ట్ చేసేది ఏం లేదు. హిస్టారికల్ కాస్ట్ ఏంటి, లాస్ట్ ఇయర్ వచ్చే కాస్టే హిస్టారికల్ కాస్ట్, ఆల్రెడీ జరిగిపోయింది. అండ్ ప్రీడిటర్మైండ్ కాస్ట్ అంటే ఏంటి, ఈ ఇయర్ నేను అనుకున్న కాస్ట్, ఈ ఇయర్ నేను సమ్ కాస్టింగ్ మెథడ్ అప్లై చేయడం వల్ల నేను ఒక ప్రీడిటర్మైండ్ కాస్ట్కి ఎంటర్ వచ్చాను. ఓకే, ప్రీ నోషన్ కాస్ట్కి. ఆ కాస్ట్ని నేను అచీవ్ చేయగలిగానా లేదా. ఓకేనా, సో ప్రీడిటర్మైండ్ కాస్ట్ అండ్ హిస్టారికల్ కాస్ట్కి వచ్చే మధ్యలో డిఫరెన్స్ ఏంటి, ఎక్కడ నేను డిఫరెన్స్ తీసుకుంటున్నాను, ఏ కాస్ట్ నేను రెడ్యూస్ చేయాలనుకుంటున్నాను, ఇవన్నీ ఏమవుతాయి నా రిలవెన్స్ అవుతాయి. నా రిలవెన్స్ని బేస్ చేసుకొని ఏంటి, ఆ రిలవెన్స్ యొక్క నేచర్ని బేస్ చేసుకొని సేమ్ నేచర్లో ఉన్న కాస్ట్ని నేను కన్సిడర్ చేస్తూ ఉంటాను. ఆ కన్సిడర్ చేస్తేనే ఏం జరుగుతుంది, అది నాకు డెసిషన్ మేకింగ్ యూజ్ అవుతుంది. ఓకేనండి, సో ప్రతిదీ ఇంటర్లింక్, అన్నీ ఇంటర్రిలేటెడ్గానే ఉంటాయి. ప్రతి కాస్ట్ అనేది ఏంటి ఇంటర్రిలేటెడ్గానే ఉంటుంది. ప్రతిదీ దేనికి ఇంటర్రిలేటెడ్ అంటే డెసిషన్ మేకింగ్ ఇంటర్రిలేటెడ్. ఓకేనండి, డెసిషన్ మేకింగ్ మీరు ఎక్కడ తీసుకుంటారు, ఎందుకు తీసుకుంటారు డెసిషన్ మేకింగ్, ఏదైనా మీ బిజినెస్ అనేది ప్రాఫిట్స్లో ఉండడం కోసం, లేకుంటే ప్రాఫిట్స్ అవ్వచ్చు, సస్టైనబిలిటీ అవ్వచ్చు, లాంగ్ టర్మ్ గ్రోత్. ఓకేనండి, ప్రజెంట్ మీరు ప్రాఫిట్స్లో లేకపోయినా మీ అచీవ్మెంట్ ఏంటి, మీరు ఏమనుకుంటారు, ప్రాఫిట్స్ లాంగ్ టర్మ్లో మీరు ప్రాఫిట్స్ అచీవ్ చేయగలరు. మార్కెట్ షేర్ని ఎక్కువ గ్రాప్ చేసుకున్నారు అనుకుందాం. ఓకేనా, ప్రజెంట్ మీరు లాస్లో జియో తీసుకుందామండి. జియో స్టార్టింగ్ మనకి ఫ్రీగా ఇచ్చేసింది, నెట్వర్క్ అంతా ఫ్రీగా ఇచ్చింది. ఓకేనా, 1 year వరకు ఇచ్చింది. సో వాళ్ళు ప్రాఫిట్స్ ఏం తీసుకోలేదు, ఆ 1 yearలో వాళ్ళ ప్రాఫిట్స్లో ఏం లేదు. వాళ్ళు తీసుకున్న స్టెప్ ఏంటి, మార్కెట్ షేర్ని గ్రాప్ చేయడం. ఇప్పుడు 100% మార్కెట్ షేర్ ఉందండి. 100% మార్కెట్ షేర్లో అప్పటికి జియో రాకముందు ఎవరెవరు ఉన్నారు, ఎయిర్టెల్, సమ్ ఎయిర్సెల్, ఓకేనా, వోడాఫోన్ అని, ఇంకా సంథింగ్, ఇంకా ఎవరెవరో ఉన్నారు. ఇంకెవరున్నారండి, డొకోమో అవన్నీ ఉన్నాయి కదా, మీకు ఐడియా లేదండి. వోడాఫోన్, ఎయిర్సెల్ అని, ఎయిర్టెల్ అని, ఓకేనా, ఐడియా, ఇవన్నీ సపరేట్గా అలా ఉన్నాయి. అప్పుడు జియో ఎంటర్ అయింది, జియో ఎంటర్ అయిందండి. సో ఈ 100%ని వీళ్ళందరూ గ్రాప్ చేస్తున్నారు. అప్పుడు జియో న్యూ ఎంటర్. ఓకేనా, సో దీనికి ఇది ఫస్ట్ జియో ఎలా స్ట్రాటజీ అప్లై చేసింది, కాస్టింగ్ స్ట్రాటజీ, ప్రాఫిట్ స్ట్రాటజీ కాదు. ఈ 100% మార్కెట్లో ఎంత మార్కెట్ని మనం గ్రాప్ చేయగలం, మోస్ట్ ఆఫ్ ది మార్కెట్ని గ్రాప్ చేయాలనుకుంది. ఓకేనా, అంటే ఫ్యూచర్ గ్రోత్ చూసుకుంది, అది లాంగ్ టర్మ్ గ్రోత్ చూసుకుంది. సో అప్పుడు ఏం చేసింది, దీని రిలవెన్స్ అనేది ఏంటి, ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నప్పుడు స్టార్టింగ్ పాయింట్లో దీని రిలవెన్స్ ఏంటండి, ప్రాఫిట్ కాదు. ఓకేనా, ప్రాఫిట్ కాదు, ఒక్క నిమిషం, ప్రాఫిట్ కాదు దీని రిలవెన్స్ ఏంటండి, సస్టైన్ అవ్వడం ఆర్ మార్కెట్ షేర్ని వీళ్ళు గ్రాప్ చేసుకోండి. ఓకేనండి, ఇది వీళ్ళ స్ట్రాటజీ. సో వీళ్ళ స్ట్రాటజీని బేస్ చేసుకుని ఏమొస్తుంది, మనకి రిలవెంట్ కాస్ట్ ఏంటో తెలుస్తుంది. దీనికి రిలవెంట్ కాస్ట్లు ఏమి ఉన్నాయని మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకేనండి, అంటే మన బిజినెస్ పొజిషన్ ఎలా ఉంది, ఫినాన్షియల్ పొజిషన్, అవన్నీ డెసిషన్స్ అండి. మన ఫినాన్షియల్ పొజిషన్ ఎంత, మనం ఎంతవరకు లాస్ని మనం బేర్ చేయగలం. ఓకేనా, ఇవన్నీ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం. ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు దానికి ఏది రిలవెంటో మనం కన్సిడర్ చేసి దానికి రిలవెంట్ కాస్ట్ని మనం కన్సిడర్ చేసుకొని డెసిషన్ మేక్ చేసుకుంటాం. ఓకేనా, ఇప్పుడు నేను మోస్ట్ ఆఫ్ ది రిలవెంట్ కాస్ట్ని ఏమన్నాను నేను మనం ఆడుకుంటున్నప్పుడు, రిలవెంట్ కాస్ట్లు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏమవుతాయండి, మనకి వేరియబుల్ కాస్ట్ని మనం ఏమనుకుంటాం, రిలవెంట్ కాస్ట్లుగా మనం కన్సిడర్ చేస్తాం. ఆల్ వేరియబుల్ కాస్ట్లు ఆర్ రిలవెంట్. ఓకేనా, బట్ ఆల్ వేరియబుల్ కాస్ట్ ఆర్ నాట్ అంటే రిలవెంట్ కాస్ట్లు అన్నీ వేరియబుల్ కాస్ట్లు అవ్వవు. ఓకేనండి, అంటే సమ్ టైమ్స్ ఏమనుకుంటే రిలవెన్స్లో మనం ఫిక్స్డ్ కాస్ట్లు కూడా తీసుకుంటాం. అర్థమవుతుందండి, అంటే రిలవెన్స్ అనేది
వేరియబుల్ అయితే మాత్రమే కాదు, ఓకేనా. బట్ ప్రతి వేరియబుల్ కాస్ట్ ఏమవుతుంది, రిలవెంట్ ఉంటుంది, ఎందుకని ప్రొడక్షన్తో బేస్ అయి ఉంటుంది కాబట్టి, ఓకేనా. ప్రతి వేరియబుల్ కాస్ట్ రిలవెన్సే, కానీ రిలవెన్స్ కాస్ట్లు అన్ని వేరియబుల్ మాత్రమే కాదు, ఓన్లీ వేరియబులే కాదు, సమ్టైమ్స్ ఏమవుతాయి మనకి ఫిక్స్డ్ కాస్ట్లు కూడా మనం రిలవెన్స్గా తీసుకోవాల్సి వస్తుంది, ఓకేనా అండి. ఇదే ఉంటుంది మొత్తం, మనం చదువుకుంటూ వెళ్తాం, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. చూద్దాం, ఎక్స్ట్రా ఏమన్నా వస్తే అవి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది జస్ట్ కాస్టింగ్ బేసిక్సే. అండ్ కాస్టింగ్లో మనం ఏం అబ్జర్వ్ చేస్తామండి, ఇప్పుడు ఇయర్ నేను కాస్టింగ్ పీరియడ్గా స్టేట్మెంట్స్ వేస్తున్నాను, ఓకేనా. సో కాస్టింగ్ ప్రాఫిట్లో ఏం ఇన్ఫ్లుయెన్స్ చేయించవచ్చు, ఈ ఇయర్ జరుగుతున్న కాస్ట్లు మాత్రమే. అర్థమవుతుంది అంటే ఇప్పుడు నేను సెల్లింగ్ ప్రైస్ అంటే ప్రతిదీ రిలవెన్స్ అయ్యండి. చూడండి, సెల్లింగ్ నేను రెవెన్యూ ఎంత రావాలని చూస్తున్నానండి, కాస్టింగ్లో నేను రెవెన్యూ చేస్తున్నాను, రెవెన్యూస్ ఫ్రమ్ ఆపరేషన్స్ అని చేయాలనుకున్నాను, ఓకేనా. అప్పుడు నేను సెల్లింగ్ ప్రైస్ ఏ సేల్ చేస్తున్నాను, ఈ ఇయర్ సేల్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు కాస్ట్ షీట్ ఐడియా ఉందండి మీకు, ఒక్క నిమిషం, మీకు కాస్ట్ షీట్ ఐడియా ఉంది, కాస్ట్ షీట్ మీరు ఈ కాస్ట్ షీట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఏమేమి రిలవెన్స్గా చూసుకుంటారు, ఈ కాస్ట్ షీట్ అనేది ఎవ్రీ ఇయర్కి ప్రిపేర్ చేసుకుంటారు, అంతేనా. అంటే దేనికోసం, ప్రాఫిట్స్ కోసం ప్రిపేర్ చేస్తారు, ఎంత ప్రాఫిట్ వచ్చింది, లేకపోతే కాస్ట్ పర్ యూనిట్ తెలుసుకోవడం కోసం మీరు కాస్ట్ షీట్ని, అంటే కాస్ట్ షీట్ అనేది ఏంటి, కాస్టింగ్లో ఒక మెథడ్, ఓకేనా. ఎంతెంత కాస్ట్లు అవుతాయో తెలుసుకోవడం కోసం, ఓకేనా అండి. కాస్ట్ పర్ మెథడ్ ఎంతో తెలుసుకోవడం కోసం, డిటర్మైన్ చేయడం కోసం మీరు ఏం చేస్తారు, కాస్ట్ షీట్ని వేసుకుంటారు, ఓకేనా. ఈ కాస్ట్ షీట్లో ఫస్ట్ మీరు ఏం చేస్తారు, రెవెన్యూస్ ఫ్రమ్ ఆపరేషన్స్ కాదు, అంటే సేల్స్ రెవెన్యూస్ వేస్తారు, అంతే కదండి. అర్థం కాలేదండి. ఫస్ట్ ఏం వస్తుంది కాస్ట్ షీట్లో, ఓపెనింగ్ అని వస్తుందా, పర్చేస్ వస్తుందా, రా మెటీరియల్ వస్తుంది. అంటే ఏం తెలుసుకోవాలని మీరు కాస్ట్ పర్ ద యూనిట్ తెలుసుకోవాలి, ఓకేనా. చివరిలో ఏమొస్తుంది మీకు, సేల్స్ వేసుకుంటారు, లేకపోతే ప్రాఫిట్స్ వేసుకుంటారు, కాస్ట్ ఆఫ్ సేల్స్ అని వస్తుంది, ఇవన్నీ ఉంటాయి కదండి. సో సేల్స్ అనేది కాస్ట్ షీట్ అనేది ఇయర్కి వేసుకుంటారు, ఇయర్కి వేసుకుని మీరు ప్రాఫిట్ తెలుసుకోవాలి అంటే మీరు ఏ సేల్స్ చేస్తున్నారని తెలుసుకోవాలి. ఏమేమి సేల్స్ చేస్తారు మీరు, ప్రీవియస్ ఇయర్ ఓపెనింగ్ స్టాక్లు ఏమన్నా ఉంటే అవన్నీ తీసుకొచ్చుకుంటారు. ప్రీవియస్ ఇయర్ ఓపెనింగ్ స్టాక్ మీ దగ్గర ఉంటుంది, ప్రీవియస్ ఇయర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ మీ దగ్గరే ఉంటుంది. అంటే ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ఉండొచ్చు, ఓకేనా. ఓపెనింగ్ స్టాకే ఉంటుంది ఓపెనింగ్లో, ఓకే. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ఉండొచ్చు, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉండొచ్చు, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ఏవైనా ఉండొచ్చు, ఓకేనా. అండ్ మనం సేల్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మనం జనరల్గా ఏమనుకుంటాం, ఫిఫో మెథడ్లోనే మాట్లాడుకుంటాం ప్రతిసారి, లేకుంటే వెయిటెడ్ యావరేజ్ ఎనీథింగ్, ఓకేనా. మోస్ట్ ఆఫ్ ది కేస్ ఫిఫోలోనే మాట్లాడుకుంటాం, ఓకే. సో నేను కాస్ట్ షీట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు వీటిని ఆల్ ఓపెనింగ్ స్టాక్స్ నేను ఏం చేస్తానంటే యాడ్ చేస్తాను, మీకు ఐడియా ఉంటుంది. ఏ ఓపెనింగ్ అయినా నేను యాడ్ చేస్తాను, ప్రీవియస్ ఇయర్ వచ్చే ప్రతిదీ నేను యాడ్ చేస్తాను. ఎందుకని, నేను సేల్ చేస్తున్నప్పుడు ఫిఫో యూజ్ చేస్తున్నాను కాబట్టి, ఓకేనా. సో నా సేల్స్లో ఫస్ట్ ఉంటాయండి, లాస్ట్ ఇయర్ నుంచి వచ్చినవే నాకు ఫస్ట్ ఉంటాయి. అందుకే నేను క్లోజింగ్ ఉండేవన్నీ ఏం చేస్తాను, నేను లెస్ చేసుకుంటాను. క్లోజింగ్ రా మెటీరియల్ కావచ్చు, క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కావచ్చు, క్లోజింగ్ ఫినిష్డ్ గుడ్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఏం చేస్తాను, నేను లెస్ చేస్తాను. ఎందుకని, నా సేల్స్లో అసలు అది రిలవెన్సే కాదు, వాటిని అసలు సేల్ చేయలేదు కాబట్టి. అంటే నేను సేల్ చేసే ప్రొడక్ట్లో నేను వీటిల్ని అప్లై చేయట్లేదు, అసలు యూజ్ చేయట్లేదు. క్లోజింగ్ రా మెటీరియల్ని కానీ, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ని కానీ, ఫినిష్డ్ గూడ్స్ని కానీ, ప్రొడక్షన్ కోసం కాదండి, సేల్కి మాత్రం. ప్రొడక్షన్లో మళ్ళీ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి, ఓపెనింగ్ ఇన్వాల్వ్ అవుతాయి, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఇన్వాల్వ్ అవుతాయి, ఓకేనండి. అండ్ ఫినిష్డ్ గుడ్ కూడా ఎలా ప్రొడక్షన్లోనే ఉంటుంది, ఓకేనా. ప్రొడక్షన్ అయింది కాబట్టి ఫినిష్డ్ గుడ్కి వస్తుంది. ఒకవేళ రా మెటీరియల్ అలానే ఉందనుకోండి క్లోజింగ్, అది ప్రొడక్షన్లోకి ఇన్వాల్వ్ అవ్వనట్టు, అంతే కదా. ఈ ఇయర్ క్లోజింగ్ రా మెటీరియల్ అలానే ఉందండి, పర్చేజ్ చేసింది, అప్పుడు ఏంటి, అది పర్చేజ్లోకి ఎంటర్ అయినట్ట, ప్రొడక్షన్లోకి ఎంటర్ అయినట్ట లేదు. ప్రొడక్షన్కి ఎంటర్ అయితే ఏమవుతుంది, ఐదర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అన్నా ఉంటుంది, లేదా ఫినిష్డ్ గుడ్గానే తయారైపోతుంది, ఓకేనా. సో నేను ఇక్కడ ఏం మాట్లాడుతున్నాను, ఓన్లీ సేల్సే మాట్లాడుతున్నాను. ప్రొడక్షన్ చేసిన ప్రతిదీ, ప్రొడ్యూస్ చేసిన ప్రతిదీ మన సేల్స్కి ఎంటర్ అవుతుంది. మనం ఏదైతే సేల్ చేస్తామో అదే సేల్స్లోకి ఎంటర్ అవుతుంది,
ప్రొడ్యూస్ చేసిన ప్రతిదీ సేల్స్లోకి ఎంటర్ అవ్వదు. ఏం చెప్పనప్పుడు ఆ రెండు ఈక్వల్ అనుకుంటాం. అంటే ప్రొడ్యూస్ చేసిన ప్రతి అంటే క్లోజింగ్ స్టాక్ ఏం లేదు, ఏం చెప్పలేదు, అప్పుడు ఏమనుకుంటాం మనం ప్రొడ్యూస్ చేసిన ప్రతిదీ సేల్ అయింది అని అజంప్షన్లోకి ఎంటర్ అవుతుంది. కానీ రియాలిటీలో ఏంటి, ప్రొడ్యూస్ చేసిన ప్రతిదీ సేల్ అవ్వదు. ఓకేనా, సేల్ చేస్తుంది మాత్రమే సేల్స్ రెవెన్యూలోకి ఎంటర్ అవుతుంది. రిమైనింగ్ అన్నీ ఎక్కడ ఉంటాయి, క్లోజింగ్ స్టాక్లోనే మిగిలిపోయి ఉంటాయి. అంతే కదండి. అండ్ క్లోజింగ్ స్టాక్ని మనం కాస్ట్లోనే ఎందుకు చూపిస్తాం చెప్పండి. సేల్ అవ్వలేదు, బట్ ఎంత సేల్ అవుతుందో తెలియదు, సెల్లింగ్ ప్రైస్ అనేది ఎవ్రీ ఇయర్ మారిపోతూనే ఉంటుంది. కాస్ట్ అర్థమవుతుందండి. సో వీటన్నిటిని ఏం చేస్తాం మనం, కాస్ట్లోనే చూపించేస్తాం. వీటిని మళ్ళీ ఏం చేస్తాం మనం, నెక్స్ట్ ఇయర్ సెల్లింగ్ ప్రైస్తో చూసుకుంటాం ఎంత ప్రాఫిట్ వస్తుంది అని. ఓకేనండి. ప్రతిదీ మనం ఏం చేస్తాం, కాస్ట్లోనే చూపించుకుంటూ వస్తాం. సో రిలవెన్స్, దేనికైతే రిలవెన్స్ ఉంటుందో ఆ కాస్ట్ని మనం ఏం చేయాలి, కన్సిడర్ చేయాలి. రిమైనింగ్ అన్నీ ఏం చేస్తాం మనం, లెస్ చేసేస్తాం. ఒకవేళ లేకపోతే కన్సిడర్ చేయాలి. ఓకేనండి. సో కాస్టింగ్లో మీరు ఏ డెసిషన్ మేక్ చేయాలి అంటే మీరేం తీసుకోవాలి, రిలవెంట్ కాస్ట్లను మాత్రమే మీరు కన్సిడర్ చేయాలి. రిలవెన్స్ లేని కాస్ట్లను మనం ఏమంటాం, సంక్ కాస్ట్లను అంటాం. ఓకేనా. సంక్ కాస్ట్ అంటే ఏంటండి, ఆల్రెడీ ఇంకర్ అయిపోయాం, దానివల్ల అసలు ఇంకా యూజ్ లేదు, అంటే మనం డెసిషన్ మేకింగ్ అది పనికిరాదు, జస్ట్ ఇంకర్ అయిపోయాం అంతే. వాటిని ఏమంటాం మనం, సంక్ కాస్ట్లను అంటాం. ఓకేనా అండి. ఏంటి ఇవ్వన్నా ఓకే. కనిపిస్తుందండి మీకు, ఎక్కువ బ్లర్ వస్తున్నట్టుందండి. పర్లేదా, సరే చూడండి. టైం అయిపోయిందా, అలా వచ్చేటప్పుడు టైం అయిపోతుంది ఏంటండి ప్రతిసారి. ఒకసారి మీరు ఈ వేరియబుల్ కాస్ట్లు మీరే చదవండి, మీకే అర్థమైపోతాయి. ఓకేనా. ప్రతిసారి మనం వేరియబుల్ కాస్ట్లో ఎంటర్ అవుతున్నాం, అది అవ్వట్లేదు. సో మీరు కూడా ఆన్లైన్లో వాళ్ళు కూడా, ఓకేనా, మీరు ఒకసారి చూడండి. టోటల్ కాస్ట్లు ఏముంటుందండి, వేరియబుల్ కాస్ట్లుగా అండ్ ఫిక్స్డ్ కాస్ట్లుగా డివైడ్ చేసుకుంటాం. ఓకేనా. అండ్ కాస్ట్ డ్రైవర్ ఇది ఒక్కటి చెప్పేసి, కాస్ట్ డ్రైవర్ అండ్ కాస్ట్ ఆబ్జెక్ట్ చెప్పేసి ఇంకా లీవ్ తీసుకుందాం. కాస్ట్ డ్రైవర్ అంటే ఏంటండి, ఎనీథింగ్. డ్రైవర్ అంటే ఏంటి, ఏదైనా వర్డ్కి ముందు డ్రైవర్ అని ఉంటే, డ్రైవ్ అంటే మనం ఒక వర్డ్ తర్వాత డ్రైవర్ అని పెట్టామంటే మీనింగ్ ఏంటి అంటే ఎవరైతే దానికోసం డ్రైవ్ చేస్తూ ఉంటే, ఓకే, అంటే కాస్ట్ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటే, ఎఫెక్ట్ చేస్తూ ఉంటే దాన్ని ఏమంటామంటే డ్రైవర్ అంటాం. ఏదైనా దేనైనా ఎఫెక్ట్ చేస్తూ ఉంటే దాన్ని ఏమంటాం మనం, ఆ ఫ్యాక్టర్ని డ్రైవర్ అని అంటాం. ఓకేనండి. కాస్ట్ని ఎఫెక్ట్ చేస్తుంటే కాస్ట్ డ్రైవర్ అవుతుంది, సేల్స్ని ఎఫెక్ట్ చేస్తుంటే సేల్స్ డ్రైవర్ అవుతుంది. ఓకేనండి. సో కాస్ట్ డ్రైవర్ అంటే ఏంటి, కాస్ట్ని ఎఫెక్ట్ చేసేది. ఓకేనా. సమ్ ఫ్యాక్టర్, ఏ ఫ్యాక్టర్ అయితే కాస్ట్ని ఇంపాక్ట్ చేస్తుందో, అంటే ఇప్పుడు నా ప్రొడక్షన్ బేస్ చేసుకుని నా కాస్ట్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటే అప్పుడు ఏమవుతుంది, అది కాస్ట్ డ్రైవర్ అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్. ఓకేనండి. నెంబర్ ఆఫ్ యూనిట్స్ వల్ల నాకు ఏమవుతుంది, కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. అది ఏ కాస్ట్ అని అవ్వచ్చు, వేరియబుల్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనండి. లేదా టోటల్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఏమవుతుంది, కాస్ట్ డ్రైవర్ అవుతుంది. ఓకేనండి. ఇంకా నెంబర్ ఆఫ్ యూనిట్స్ కాకుండా ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఇంకెనీథింగ్, నెంబర్ ఆఫ్ సర్వీసెస్ అనుకున్నాను నేను. ఓకేనండి. అప్పుడు ఏమవుతుంది, అది నాకు నెంబర్ ఆఫ్ సర్వీసెస్ అనేది ఏమవుతుంది, కాస్ట్ డ్రైవర్ అవుతుంది. నెంబర్ ఆఫ్ సర్వీసెస్ తగ్గే కొద్దీ ఏమవుతుంది, నాకు కాస్ట్ తగ్గుతూ ఉంటుంది. నెంబర్ ఆఫ్ సర్వీసెస్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, నాకు కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో దాన్ని అంటే కాస్ట్ని ఇంపాక్ట్ చేసేదాన్ని, ఎఫెక్ట్ చేసేదాన్ని ఏమంటాను నేను, కాస్ట్ డ్రైవర్ అని అంటాను. ఓకేనా. సో కాస్ట్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటంటే దేనికోసమైతే నేను, అంటే ఏ ఆబ్జెక్ట్ అంటే దేనికోసమైతే నేను కాస్ట్ని డిటర్మైన్ చేస్తున్నాను, కాస్ట్ని అసర్టైన్ చేస్తూ ఉన్నాను, దాన్ని నేను కాస్టింగ్ ఆబ్జెక్టివ్ అని అంటాను. ఓకేనండి. అంటే ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ యొక్క కాస్ట్ కావాలి. ఓకేనండి. ఆ ప్రోడక్ట్ అనేది ఏమవుతుంది, నాకు ఆబ్జెక్టివ్ అవుతుంది. ఓకేనండి. సో నేను దేనికోసం అయితే కాస్ట్ని అసర్టైన్ చేస్తున్నాను, దీనికి కాస్ట్ ఎంత,
అని నేను అసర్టైన్ చేస్తున్నానో అది నాకు ఆబ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా అండి? సో ఎగ్జాంపుల్కి ఏంటి ఆబ్జెక్టివ్స్ అంటే మిషనరీ కాస్ట్ అవ్వచ్చు, ఓకేనా అండి, లేకుంటే ఒక ప్రోడక్ట్ కాస్ట్ అవ్వచ్చు, లేకపోతే సర్వీసెస్ కాస్ట్ అవ్వచ్చు. ఓకేనా? సో దేనికైతే నేను కాస్ట్ని అసర్టైన్ చేస్తూ ఉంటాను, దీనికి ఎంత కాస్ట్ అవుతుంది అని, దాన్ని నేను ఏమంటాను కాస్ట్ ఆబ్జెక్ట్ అని అంటాను. ఓకేనా అండి? ఎనీ ఫ్యాక్టర్ దట్ ఎఫెక్ట్స్ ద కాస్ట్, అది కాస్ట్ డ్రైవర్ అండి. ఓకేనా? కాస్ట్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటి? ఎనీథింగ్ ఫర్ విచ్ కాస్ట్ డేటా అక్యుములేటెడ్. కాస్ట్ డేటా నేను దేనికోసం అయితే కలెక్ట్ చేస్తూ ఉన్నాను, ఓకేనా, దాన్ని ఏమంటాను నేను ఆబ్జెక్ట్ అంటాను. ఓకేనా? సో నేను ప్రోడక్ట్ కోసం కాస్ట్లన్నింటిని నేను గ్రాప్ చేస్తూ ఉంటే, అక్యుములేట్ చేస్తూ ఉంటే, అంటే కలెక్ట్ చేస్తూ ఉంటే ఆ ప్రోడక్ట్ ఏమవుతుంది, నాకు కాస్ట్ ఆబ్జెక్టివ్ అవుతుంది. ఓకేనండి? ఒక ప్రోడక్ట్ లైన్లో ఎంత కాస్ట్ అవుతుంది అని నేను అబ్జర్వ్ చేస్తూ దాన్ని కలెక్ట్ చేస్తూ ఉంటే కాస్ట్ అన్నిటిని, ఆ ప్రోడక్ట్ లైన్ ఏమవుతుంది, నాకు కాస్ట్ ఆబ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా? ఇవి ఎగ్జాంపుల్స్. ఒక్కొక్క కస్టమర్కి నాకు ఎంత కాస్ట్ అవుతుంది, కస్టమర్ ఏ, కస్టమర్ బి, కస్టమర్ సి అలా ఉన్నారండి. ఒక్కొక్క కస్టమర్కి నాకు ఎంత కాస్ట్ అవుతుంది అంటే కస్టమర్ బట్టి మనకి కాస్ట్లు మారిపోతూ ఉంటాయి. కొంతమంది ఏంటి డెలివరీ వ్యాన్స్ అనేవి వాళ్ళ కోసం మనం పెట్టాలి, కొంతమంది ఏంటి డైరెక్ట్గా మన దగ్గరికే వచ్చి పర్చేజ్ చేసి వెళ్ళిపోతారు. కొంతమంది కోసం మనం డెలివరీ వ్యాన్స్ పెట్టాల్సి వస్తుంది, కొంతమందికి ఎక్కువ డిస్కౌంట్లు ఇవ్వాల్సి వస్తుంది, కొంతమంది తక్కువ డిస్కౌంట్లు ఇస్తాం. ఓకేనా? బల్క్గా కొంటూ ఉంటే ఏం చేస్తాం, మనం ఎక్కువ డిస్కౌంట్లు ఇస్తాం. సో కస్టమర్ని బేస్ చేసుకుని ఏమవుతుంది, మనకి కాస్ట్ అనేవి రెడ్యూస్ అవుతూ ఉంటాయి, ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. సో ఏ కస్టమర్ మనకి ఎక్కువ ప్రాఫిటబుల్, ఏ కస్టమర్ దగ్గర ఎక్కువ కాస్ట్ ఇంకర్ అవుతున్నాం అని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మనం ప్రతి కస్టమర్కి ఒక్కొక్క ఫేజ్లో ఎంతెంత కాస్ట్ అవుతుంది, ఓకేనా, తనకి ఓవరాల్గా ఎంత అమ్ముతున్నాం వితౌట్ అంటే ట్రేడ్ డిస్కౌంట్ తీసేసిన తర్వాత, ఇంకా ఎక్స్ట్రాగా ఎన్ని ఆర్డర్స్ చేస్తున్నాడు, ప్రతి ఆర్డర్కి ఎంత కాస్ట్ అవుతుంది, ఓకేనా అండి, ప్రతి డెలివరీ వ్యాన్ ఇస్తున్నప్పుడు డెలివరీకి ఎంత కాస్ట్ అవుతుంది. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి నేనేం చేస్తాను, ఒక్కొక్క కస్టమర్కి ఎంత కాస్ట్ అవుతుందో తెలుసుకుంటాను. ఇలా ఒక్కొక్క కస్టమర్కి నేను కాస్ట్ని క్యాలిక్యులేట్ చేయడం, కాస్ట్ని కలెక్ట్ చేయడానికి కలెక్ట్ చేసేటప్పుడు కస్టమర్ని ఎలా చూస్తాను, అతను ఒక కాస్ట్ ఆబ్జెక్టివ్గా చూస్తాను. ఓకేనా అండి? ఇవన్నీ కాస్ట్ ఆబ్జెక్ట్. ఓకే, ఇంక రిలవెన్స్ రేంజ్ ఇవన్నీ రేపు మాట్లాడుకుందాం. ఓకేనా అండి? టైమింగ్ పెంచాలి. 1 hour అంటే అసలు వచ్చింది వెళ్ళిపోయింది కూడా తెలియట్లేదు. ఓకే, బాయ్ అండి.